ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, రాఖీ పండుగ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రక్షాబంధన్ అంటే ఏమిటి? రక్షాబంధన్ అనే పదానికి అనువాదం రక్షణ బంధం. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుపై రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి వారి దీర్ఘాయువు మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ సోదరీమణులను జీవితాంతం ఇబ్బందుల నుండి కాపాడుతామని, వారికి ఎల్లవేళలా రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. రాఖీ కట్టడానికి సోదరుడు ఏ వైపు కూర్చోవాలి? సోదరీమణి రాఖీ కట్టేటప్పుడు సోదరుడు తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ కూర్చోవాలి. రాఖీని ఎప్పుడు తీయాలి? రాఖీని ఎప్పుడు తీయాలి అన్నది కట్టించుకున్న వారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కానీ రక్షాబంధన్ రోజు నుండి 15 రోజుల పాటు సోదరుడు రాఖీని ధరిస్తే మంచిది. ఎడమ చేతికి రాఖీ కడితే ఏమవుతుంది? రాఖీని కుడి చేతికి మాత్రమే కట్టాలని పురాణాలు చెబుతున్నాయి. సైంటిఫిక్గా కూడా శరీరం యొక్క కుడి భాగం మనకు సరైన మార్గాన్ని చూపుతుందని, ఇది మనస్సు మరియు శరీరాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నమ్ముతారు. అయితే ఎడమ చేతిని ఉపయోగించడం ప్రతి కర్మకు అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. రాఖీ ఎలా జరుపుకోవాలి? ఒక సోదరి తన సోదరుడి మణికట్టు చుట్టూ ఎరుపు మరియు బంగారు రాఖీని చుట్టి అతని నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇవ్వాలి. తర్వాత అతడికి స్వీట్లు తినిపించి, సోదరుడు పెద్దవాడైతే ఆశీర్వాదం తీసుకోవాలి, చిన్నవాడైతే ఆశీర్వాదం ఇవ్వాలి. భద్రకాలంలో రాఖీ ఎందుకు కట్టకూడదు? పురాణాల ప్రకారం భద్ర శని సోదరి, సూర్యుడి కుమార్తె. ఆమె స్వభావం నాశనం చేయడం. కాబట్టి భద్రకాల సమయంలో ఏ పని చేసినా అది నాశనానికి సంకేతం, విజయం లభించదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రకాలంలో మీ సోదరుడికి రాఖీ కట్టకండి. రాఖీ పండుగ రోజు ఏం చేయకూడదు? ఎట్టి పరిస్థితులలోనూ అబ్బాయిలు తమ సోదరీమణులను ఏడిపించకూడదు. అలాగే అమ్మాయిలు కూడా ఎలా పడితే అలా సోదరులకు రాఖీ కట్టకుండా శుభ్రంగా పూజ చేసి ప్రేమగా సోదరుణ్ణి కూర్చోబెట్టి రాఖీ కట్టాలి. ఎవరైనా సరే ఈరోజు మద్యం మాంసం జోలికి పోకూడదు. రాఖీ కట్టడానికి శుభ సమయం పూర్ణిమ తిథి ఆగస్టు 19న తెల్లవారుజామున 3:04 ప్రారంభమై ఆగస్టు 19 రాత్రి 11:55 ముగుస్తుంది. దృక్పంచాంగం ప్రకారం అపహరణ సమయంలో రాఖీ కట్టడానికి శుభముహూర్తం 1:43 నుండి 4:20 వరకు. ప్రదోష సమయంలో రాఖీ కట్టడానికి శుభముహూర్తం సాయంత్రం 6:56 నుండి రాత్రి 9:08 వరకు. అశుభ సమయం ఉదయం 9:51 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. భద్రకాలంలో రాఖీ కడితే ఏమవుతుంది? పూర్వం లంకిని లంకాధిపతి అయిన రావణుడికి భద్రకాలంలోనే రాఖీ కట్టింది. ఆ తర్వాత ఏడాది తిరగకుండానే రావణుడు రాముడి చేతలో ఘోర పరాజయాన్ని పొందాడు. భద్రకాల ముహూర్తం ఉదయం 10:54 నుండి మధ్యాహ్నం 12:37 వరకు ఉంటుంది. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.